అడిగిన వెంటనే చేసి పెట్టే స్వీట్ ఏదైనా ఉంది అంటే అది సేమియా పాయసమే. అది ఒక ఎమోషన్. అదే మీకు గుర్తుందారా, మన చిన్నప్పుడు మన ఇంట్లో ఎక్కువగా మన అమ్మ చేసే స్వీట్ ఏదైనా ఉంది అంటే అది సేమియా పాయసమే. ఎన్ని కొత్త కొత్త రకాల స్వీట్స్ వచ్చినా కూడా సేమియా పాయసంకి ఉన్న క్రేజే వేరే. అందరికి సేమియా పాయసం చేయడం తెలుసు కానీ అందరికంత పర్ఫెక్ట్ గా రాదు. మీరు గనక ఇవాళ నేను చెప్పి ఈ సేమియా పాయసం గనక చేశారంటే మార్నింగ్ చేసిన సేమియా పాయసం నైట్ వరకు కూడా ఒక్క చుక్క పాలు ఇంకకుండా క్రీమీగా టేస్టీగా ఉంటుంది. మరి ఇలాంటి సేమియా పాయసం ఎలా చేయాలో ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ తో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 చెంచాల నెయ్యి వేసుకొని 1 కప్పు సేమియాని కుమ్మరించుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోండి. కొంతమంది సేమియాని వేయించకుండా కూడా పాయసం చేసేస్తారు, కానీ సేమియాని వేయించితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సేమియాని వేయించకుండా కూడా వేయించేస్తారు, అలా అస్సలకే చెయ్యొద్దు. దీన్ని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకే వేయించుకోండి. మనం ఇంకో గిన్నె తీసుకొని అందులో 1/2 లీటర్ పాలైతే పోసుకోవాలి. సేమియాకి గన్ని పాల అక్క అని చెప్పేసి మీరు అంటారేమో, అరే మా ఇంట్లో ఆ సేమియా కంటే ఎక్కువగా ఆ సేమియాలో ఉన్న పాల కోసమే ఫైటింగ్ ఎక్కువగా జరుగుతుంది, అందుకని నేను కాస్త ఎక్కువగా పోసాను. చూసారా సేమియాని ఎంత ఎర్రగా వేయించానో, ఈ కలర్ లో ఉంటే సేమియా చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో కాగిన పాలను కూడా పోసుకోవాలి. ఒక చిన్న టిప్ చెప్తాను, చాలా మంది సేమియా చేస్తున్నప్పుడు నేను లైవ్ లో చూసాను, సేమియా వేయించిన వెంటనే ఫస్ట్ వాటర్ అన్న పోస్తారు, లేకుంటే పచ్చి పాల ప్యాకెట్ అన్న గుమ్మరిస్తారు. లేదా పాల ప్యాకెట్ పోయడం వల్ల ఏమవుతుందంటే మనం సేమియా చేసిన ఒక 1 అవర్ 2 అవర్స్ లోపే సేమియా మొత్తం గట్టిగా అయిపోతుంది. నేనేం చేశానంటే పాలను వేడి చేశాను, పాలను వేడి చేసి సేమియాలో పోసుకున్నాం అనుకో, పొద్దుటి నుంచి రాత్రి వరకు సేమియా అస్సలకే గట్టి పడదు. ఇప్పుడు అందులో నేను ఒక 4-5 ఇలాచీని కూడా వేసాను. ఇలాచీ ఫ్లేవర్ అంటేనే నాకు సేమియా గుర్తుకొస్తుంది. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాచీ యాడ్ చేయడం వల్ల సరిపడా షుగర్ ని కూడా వేసుకున్నాను. టేస్ట్ కొంచెం పెంచడానికి ఇందులో నేను మిల్క్ మేడ్ ని కూడా యాడ్ చేశాను. మిల్క్ మేడ్ అనేది కంప్లీట్ గా చాయిస్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. నేను టేస్ట్ బాగుంటుందని వేసాను. ఇప్పుడు దీని మీద నుంచి నేను వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేశాను. స్వీట్ కోసం ఎంత కొట్లాడుకునేటోళ్ళం రా అసలు. మా అమ్మనైతే పండగలు వస్తే గానీ ఇలాంటి పాయసాలు చేసేదే కాదు. ఎన్ని కొత్త రకాల స్వీట్స్ వచ్చినా కూడా మన 90s కిడ్స్ కి సేమియా పాయసం అనేది నిజంగా అదొక ఎమోషన్. ఈ సేమియా పాయసం తినాలనిపిస్తే పండగలో పబ్బాలో రావాలి మనసొంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి. ఈ వీడియోలో చూపిస్తున్న ఈ క్లిప్ సేమియా చేసిన తర్వాత ఒక 5 అవర్స్ కి తీసాను. గట్టి పడకుండా ఎంత మంచిగా ఉందో చూసారా. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయరు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.